షామీర్పేట మండలం అలియాబాద్లో దారుణం చోటు చేసుకుంది. దొంగతనం చేసిందనే నెపంతో మహిళపై అత్తింటి వారు కిరోసిన్ పోసి నిప్పంటించారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన మహిళను ఆసుపత్రికి తరలించగా 96% కాలిపోయి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. వీరువల్లు గ్రామానికి చెందిన రామిరెడ్డి శ్రీనివాసరెడ్డికి 10 ఏళ్ల క్రితం సరస్వతితో వివాహం అయ్యింది. ఈ క్రమంలో గురువారం రాత్రి భార్య ఇంట్లో డబ్బులను దొంగిలించిందని భర్త శ్రీనివాసరెడ్డి ఆమెను తీవ్రంగా కొట్టాడు. అనంతరం తమ్ముడు మల్లారెడ్డి, తల్లి అంజమ్మ సాయంతో ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. తీవ్రంగా గాయాలైన ఆమెను నగరంలోని గాంధీ ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఏం పేరు నీ పేరు? రాములు. ఎక్కడ ఉంటావు? డిఎన్ఆర్లోనే ఉంటాం. ఏమైంది? కీకలు పెట్టింది తలతోటే పోయి. ఎవరు కీకలు పెట్టారు? శవంతి. ఓకే, అంటే ఎందుకు కీకలు పెట్టింది? గాంచూరం పోసుకొని తలక పెట్టుకున్నట్టుంది. పోయి మేము రగ్గేసి మంటలు ఆర్పేసినాము. అంతేగాని మరిది లేడు, ఆయన భర్త లేడు, అత్తమామ కూడా లేరు, పైన ఉన్నారు. ఆమె కింద వచ్చి అట్లా చేసుకుంది. కీకలు పెట్టాలి, మేము ఉరికినాము. అంటే ఇప్పుడు అత్తమామ పైన ఉన్నారు, మరిది వాళ్ళ భర్త ఎక్కడ ఉన్నారు? ఆ టైంలో తుమ్కుంట్లో ఉన్నారు, షాప్ కాడ ఉన్నారు. మరి వాళ్ళే భర్త లేరు సార్, వాళ్ళైతే లేరు, ఇక్కడ లేరు. మేము ఫోన్ చేస్తేనే వచ్చారు వాళ్ళు. మీ పేరు? రాములు. మీరు ఒకరే ఆర్పిరా, ఇంకెవరిని ఆర్పిరా? ఇంకో రాజేష్ ఉన్నాడు, చిరంజీవి ఉన్నాడు, ముగ్గురం ఉన్నాము. రగ్గులు తీసుకొని మేమే మంటలు ఆర్పినాం.